నమస్తే భారతీయ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఓటింగ్ ముగిసేసరికి సుమారు 72% ఓవరాల్ పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో సింహభాగం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపగా అధికార కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంతో సరిపెట్టుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి మూడో స్థానానికి పడిపోయినట్లు ఓటింగ్ సరళి స్పష్టం చేసింది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు సగటు పోలింగ్ శాతం 67.96% నమోదైంది. ఆర్మూర్ నియోజకవర్గంలో 69.61%, బాల్కొండలో 71.31%, బోధన్లో 70.84%, జగిత్యాల్లో 68.55%, కొరుట్లాలో 70.07%, నిజామాబాద్ రూరల్లో 70.54%, నిజామాబాద్ అర్బన్లో 50.86% పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ ముగిసేందుకు మరో గంట సమయం ఉండటంతో ఈ ఓటింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశాలున్నాయి. పార్లమెంటు పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ శాతం సగటున 72% వరకు నమోదయ్యే పరిస్థితులు కనిపించాయి. ఈ పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి భారీ ఆధిక్యత సాధించే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయన 79,000 కోట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి 1,20,000కు పైగా మెజార్టీ సాధించనున్నట్లు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గట్టి పట్టు సాధించినప్పటికీ ఎన్నికల్లో రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మూడవ స్థానానికి పడిపోవడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు. ఓవరాల్గా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అనేక పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. దీంతో బీజేపీ అభ్యర్థి అరవింద్కు కలిసి వచ్చినట్లు అయింది. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు ఉష్ణోగ్రతల ప్రభావం చూపింది. ఉదయం పూట బారులు తీరిన ఓటర్లు 11 గంటల తర్వాత చాలా వరకు పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక బోసిపోయాయి. వేసవి నుంచి ఉపశమనం కోసం టెంట్లు, త్రాగునీటి సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. సాయంత్రం 6 గంటలకు 70% పోలింగ్ నమోదైనట్టు వార్తలందాయి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ముందే అనేక మంది ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు తరలివచ్చి క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిటర్నింగ్ అధికారి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సైతం ఉదయం వేళలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలోని 206 పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా భానుడు నిప్పులు చెరుగుతున్నా సరే ఓటర్లు లెక్క చేయటం లేదు. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకే 45% పోలింగ్ నమోదైంది. పట్టణ ప్రాంతంలో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. నిజామాబాద్ అర్బన్లో అత్యల్పంగా 38% పోలింగ్ నమోదైంది. మండు టెండను లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావటం, అందులోనూ ఉక్కపోతతోనే క్యూ లైన్లో నిలబడటం గమనార్హం. తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు వేసినప్పటికీ ఓటర్లు ఎండ సెగకు తాళలేకపోయారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంతో ఓటర్లు ఉపశమనం పొందారు. నిజామాబాద్ నగరంలో విద్యావంతులున్న ప్రాంతాల్లోనే పోలింగ్ ఆశించిన మేరకు జరగలేదు. శివారు ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిసిపోయింది. నిజానికి ఓటు చైతన్యం మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లోనే వికసించింది. ఉదయం పోలింగ్ మొదలైన 2 గంటల్లో 13% పోలింగ్ కాగా 9 గంటల తర్వాత కానీ అనూహ్యం పెరుగుతూ వచ్చింది. మరోవైపు ప్రముఖులు కూడా ఓటర్లకు స్ఫూర్తి నింపే విధంగా ఉదయమే ఓట్లు వేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కల్పించిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యం రక్షణకు పాటుపడాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సతీ సమేతంగా గూపన్పల్లిలోని పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు ఎంతో కీలకమైనవని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రధానిని నిర్ణయించేది ఉంటుందని, కాబట్టి ఈ ఎన్నికలు ఎంతో ప్రధానమని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలంగాణతో పాటు జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కోరారు. మేము ఇక్కడ ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ఈ సందర్భంగా నేను యావత్ తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు కూడా నేను కోరుకునే ఏంటంటే, ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మన హక్కు. ఖచ్చితంగా అందరూ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారత ప్రధాని ఎవరు అనేది నిర్ణయించేటువంటి ఎన్నిక కాబట్టి ఇది దేశ భవిష్యత్తు నిర్ణయించేది, ఈ భారతదేశాన్ని పరిపాలించే ఎన్నిక కాబట్టి అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా కానీ ఇవాళ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి మరి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సాయంత్రం 7 గంటల వరకు అలో చేస్తారు. లోపల ప్రెమిసెస్ లోపల 7 గంటల వరకు ఉంటే మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎవరైనా ఇంకా దూరం ఉన్నా కానీ, లేకపోతే ఇంకా పళ్ళ మీద పోయినా కానీ మీరు 7 గంటల వరకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ప్రెమిసెస్ లోపలికి వస్తే వాళ్ళు ఓటు వేయనిస్తారు. దయచేసి ఓటు హక్కును వినియోగించాలని చెప్పి మన భారతదేశ స్వతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరు ఓటర్లకు కూడా శుభాకాంక్షలు. ఎడపల్లి మండలంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని పోలింగ్ సరళిని పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలంలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎడపల్లి మండల వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఎడపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తోందని వారన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని వారన్నారు. ఇదిలా ఉండగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన సొంత ఊరు నవిపేట్ మండలం సిరాన్పల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని, గత 10 ఏళ్ల మోదీ పాలనలో దేశం వెనుకబడిపోయిందని అన్నారు. పోలింగ్ సరళిని బట్టి కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ ఇప్పటి వరకు 50% ఓట్లు వేసుకుంటూ ఈ గత
ప్రభుత్వాలు డెవలప్ చేయకుండా ఏదైతే మన పైన బాకీలు తెచ్చి పెడతా ఉంటారో అటువంటి ప్రభుత్వాలని కూలదోరల్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినందుకు వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా ఏదైతే సాయంత్రం వరకు మనకు 6 వరకు టైం ఉందా ఓటర్స్ దయచేసి తొందరగానే ఓటేసుకుంటే సాయంత్రం మీద ఖాళీ వానలు వస్తే మళ్ళీ మనం ఓటు హక్కు కోల్పోతాం కాబట్టి మనం అనుకున్న సాధించలేము కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు టైం ఉంది కాబట్టి దయచేసి తొందరగా ఓటు వేయాలని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు అభినందిస్తూ ఉన్న వాళ్ళు కూడా వేయని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయాలని. హిందూ ధర్మాన్ని దేశ భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోరారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తమ ఓటు ద్వారా నాంది పలకాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో తమ హక్కులను కాపాడుకునే హక్కు ఓటు ద్వారానే స్థిరపరచుకోవచ్చని అన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని దేశ భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగపరుచుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఓటు హక్కు ద్వారా నాంది పలకాలని అన్నారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా దేశం అభివృద్ధిలో పరుగులు పెట్టాలని అన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని కోరుకునే నేతలను, ప్రజల కోసం దేశం కోసం పాటుపడే వారిని పాలకులుగా రాజ్యాంగం ఇచ్చిన ఓటుతో ఎన్నుకునే రోజని తెలియజేశారు. ఓటు హక్కు విలువ తెలియని వారికి ఆ హక్కు విలువను తెలిపి చైతన్యపరచాలని సూచించారు. జై శ్రీరామ్. చెప్పండి సోదరులారా, అందరు ఓటేసిండ్రా? మీరు ఇంకా వేయలేదా? వేసినాక డ్యూటీ పైలే మతదాన్ ఫిర్ జల్పాన్. మీరు జల్పాన్ కూడా తినుండరు పాపం. అందరికీ కోరుతా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా, ఇందూరు పార్లమెంట్ వ్యాప్తంగా మన దేశం, మన ధర్మం, మన ప్రజాస్వామ్యం బలపరచండి. అందరూ దయచేసి పోలింగ్ బూత్లకు వెళ్ళండి. మన బంధువుల్ని, మిత్రుల్ని, అన్నదమ్ముల్ని అందరినీ కూడా తీసుకెళ్ళండి. కలిసి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ఫెస్టివల్లో పాల్గొనండి. ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరచండి. దేశాన్ని, ధర్మాన్ని ఏ రకంగా అయితే దేశం దూసుకుపోతా ఉందో ముందర, అటువంటి ప్రగతికి మీరు తోడ్పాటుగా ఉండండి. పోతున్నాయి ఇప్పుడు అటు. నేను పోస్ట్ పెట్టినా కదా. ప్రతి ఓటరు ఆలోచించి తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తమ ఓటు హక్కును గాండ్ల సంఘంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో వినియోగించుకున్నారు. నగరంలోని జెండాగలీలో గల గాండ్ల సంఘంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సతీ సమేతంగా విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం బయటకు వచ్చిన తర్వాత తమ వేలికి వేసిన సిరాను చూపిస్తూ ఓటు వేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు ఆలోచించి తమ ఓటు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎంత ఎక్కువ ఓటింగ్ శాతం పెరిగితే అంత మంచి ఫలితాలు వస్తాయని ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ ఉదయం నా స్వస్థలం గోలాన్మాన్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో నేను, నా శ్రీమతి ఓటు వినియోగించడం జరిగింది. నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకి, ముఖ్యంగా నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు ఇచ్చినటువంటి ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని గిన మనం ఉపయోగించలేకపోతే రాజకీయ లక్షణాలు లేని వాళ్ళు ఎన్నికే ప్రమాదం ఉంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 10 అయింది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంది. కాబట్టి విధిగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మీకు తోచిన విధంగా బాగా ఆలోచించి ఎవరైతే మనకు రేపు ఉపయోగపడతారో, ఎవరికైతే రాజకీయ స్తోమత సత్తా ఉందో, ఎవరైతే పార్లమెంట్కి లాభం చేయగలుగుతారో, ఆ అనుభవము రాజకీయ నేపథ్యం చూసి
ఓటు వేయవలసిందిగా నేను పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓటును వినియోగించుకోండి, సరైన వ్యక్తిని ఎన్నుకోండి అనే మాట మీ అందరికీ మరొకసారి మనవి చేస్తాను. మైనార్టీ ఏరియాలో ఫేస్ ఐడెంటిఫై లేకుండా ఎవరిని అధికారులు ఓటు వేసేందుకు అనుమతించకూడదని ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజ్ఞప్తి చేశారు. అలా అనుమతించిన అధికారుల విషయంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పర్యటించిన ఎంపీ అభ్యర్థి అరవింద్ భారతీ ఛానల్తో మాట్లాడుతూ నగరపాలక శాఖ పరిధిలో మొదటి దశలో పోలింగ్ మందకోడిగా సాగిందని అన్నారు. గ్రామాలలో ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేయడానికి వస్తున్నారని, నిజామాబాద్ నగరపాలక పరిధిలో 1 గంట వరకు 46% ఓటింగ్ నమోదైందని ఆయన తెలిపారు. తాను పర్యవేక్షించిన మైనార్టీ ఏరియాలలో ఫేస్ ఐడెంటిఫై లేకుండా ఎవరిని అధికారులు అనుమతించకూడదని విజ్ఞప్తి చేశారు. అలా అనుమతించిన వారి విషయంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎండ వేడిమి కూడా ఓటింగ్ శాతం తక్కువ కావడానికి కారణమని, బహుశా సాయంత్రం వరకు ఓటింగ్ పుంజుకుంటోందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వృద్ధులు, పెద్దలు ప్రతి ఒక్కరూ వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని ఆయన కోరారు. మీరు ఐడెంటిఫికేషన్ చేయకుండా ఎట్లా రన్ చేస్తున్నారు? ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయకుండా ఎట్లా చేస్తున్నారు? ఏజెంట్స్ సార్ మీరు చూసుకోవాలి, మీరు చూసుకోవాలి. ఏజెంట్స్ తోటి ఏమన్నదండి, ఏజెంట్స్ వాళ్ళు పొలిటికల్ పార్టీస్ చూస్తున్నానమ్మా. కొత్త కంపల్సరీ అండి, రిలాక్స్ గా చేయకూడదు. వాళ్ళ ఇష్టం ఎవరు వచ్చారు అలా చేయకూడదు. కంపల్సరీ ఫేస్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఈ మేడం వచ్చింది కదా, ఏ ఇబ్బంది అందరికీ రావడానికి ఎక్కడ రావాలి, అట్లా రావాలి. కరెక్ట్ అది. ఓటేయడానికి ఎవరు వచ్చిండ్రు ఎట్లా తెలుస్తుంది మీకు? ఎట్లా తెలుస్తుంది మీకు? మీరు ఉల్టా నాకు చెప్తున్నారు ఏంటండి? మీ పేరేందండి? మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారా? మరి అట్లా కాదండి, మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్, వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు, ఓటే చేస్తారా? ఇప్పుడు మన ఓటరా కాదా ఎట్లా తెలియాలి మీకు? మరి ఎట్లా తెలియాలండి మీకు? పోలింగ్ ఎంతవరకు శాతం పార్లమెంట్లో మనకి 1 గంట వరకు పార్లమెంట్లో టోటల్గా 46% దాకా అయింది. గ్రామాలలో ఎక్కువ ఉంది, కానీ మున్సిపాలిటీలలో ఓటింగ్ శాతం తక్కువ ఉంది. నేను అందరినీ, ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్లో ఉన్న హిందూ బంధువులందరినీ కోరుతా ఉన్నా, దయచేసి ఓటింగ్ ప్రక్రియకి వెళ్ళండి. మన ఓటింగ్ చేసే రెస్పాన్సిబిలిటీని నెరవేర్చండి, బాధ్యతని నెరవేర్చండి. థ్యాంక్ యూ. కొంచెము ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయకుండా పోలింగ్ చేయడం జరుగుతూ ఉంటే నేను అది కలెక్టర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్కి తెలియజేయడం జరిగింది. ఫేస్ ఐడెంటిఫికేషన్ లేకుండా పోలింగ్ చేయడానికి వీల్లేదు. జిల్లా కేంద్రంలో వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పోలింగ్ ప్రారంభం కాకముందే ఓటు వేసేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసిన అనంతరం తాము ఓటు హక్కును వినియోగించుకున్నామని సిరా మరకను చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. నగరంలో ఉష్ణోగ్రతలు అధిక మొత్తంలో నమోదవుతుండడం, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కావడంతో ఓటర్లు పోలింగ్ సమయానికి ముందే వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నగరంలోని అర్సపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటర్లు ఉదయాన్నే చేరుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే హమాలవాడిలోని రావోజీ సంఘంలో గల పాఠశాలలో ఓట్లు వేసేందుకు అధిక మొత్తంలో ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం తమ వేలికి వేసిన సిరాను చూపిస్తూ తాము ఓటు వేశామని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే జెండాగలిలోని గాళ్ల సంఘంలో గల పోలింగ్ బూత్ల వద్ద అధిక సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయాన్నే ఓటు వేసి వెళ్లేందుకు వచ్చామని ఓటర్లు తెలిపారు. మొదటిసారి తనకు ఓటు హక్కు వచ్చిందని ఓ విద్యార్థిని ఓటు వేసిన అనంతరం సంతోషం వ్యక్తం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరింపజేశారు. పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ మేర 144 సెక్షన్ విధించడంతో పాటు అటువైపు వెళ్లే వాహనాలను సైతం దారిని మళ్లించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నిజామాబాద్ నగరంలో ఈరోజు లోకసభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఈ క్షణం వరకు ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, అలాగే నగర ప్రజలకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. బీజేపీ వాళ్ళు కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మైనార్టీ సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు రెచ్చగొట్టినా మీరు రెచ్చుకోకుండా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే హిందూ ఏరియాలో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి హిందూ సోదరులకు కూడా నేను విన్నపం చేస్తున్నా, మీరు మత విద్వేషాల మాయలో పడకుండా. ఇప్పుడు ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వార్తలకు తిరిగి స్వాగతం. డిచ్పల్లి మండల పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. మాజీ మంత్రి మండవ, మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు వేయాలని వారు కోరారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల పరిధిలోని ధర్మారం బి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు దంపతులు, డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. రూరల్లోని అన్ని గ్రామాలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మహిళలు, యువకులు, వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బంది ఓటర్ల కొరకు నీటి సదుపాయం, టెంటు, వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. ఓటు వేసిన అనంతరం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,
యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తోందని, అందరూ ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ స్థాయిలోనే ఎంతో ప్రాధాన్యత చేకూర్చుకున్నాయి. ఒక పక్కన రాజ్యాంగ సంక్షోభం వస్తుందేమో ఒక పార్టీ గెలిస్తాయని, రిజర్వేషన్లు పోతాయేమనేటువంటి ఆర్గ్యుమెంటు లేదా బలమైనటువంటి అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. రెండో పక్కన కులగణనలతోటి ఉచితాలు ఎక్కువైపోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటిది మరో పక్క. అంబానీలకి, ఆదానీలకి, కార్పొరేట్లకి దోచిపెడుతున్నారనేది బీజేపీ పక్కన. ఇటు ఆ సంపదలనే పంచుతుంది, ఉన్న ఆస్తుల్ని తీసేసుకుంటుంది అని ఒక పక్క. తాళిబొట్లు కానీ, మతాలు కానీ, విశ్వాసాలతో సహా ప్రచారంలో బీజేపీ. రెండో పక్క సామాజిక న్యాయం కోసం ఉచితాలతోటి విరివిగా ప్రాపకాండ చేసినటువంటిది ఇండియా కూటమి పక్కన. ఈ రోజున ఎంతో ప్రాముఖ్యంతో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు, ఇటు మేఘాలయ నుంచి ఇటు గుజరాత్ వరకు 4 పక్కల కూడా విఘ్నతతోటి ఈసారి ఓట్లు వేస్తారని, ఒక ప్రజా సంక్షోభం రాకుండా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఈ దేశానికి హితమైనటువంటి ఆలోచనలు విఘ్నమైనటువంటి భారతదేశ ప్రజలు ఉపయోగించుకుని, ఈ ఓటును ఉపయోగించుకుని స్థిరమైన ప్రభుత్వాన్ని గెలిపించి మంచిని స్థాపిస్తారని మనసారా ఆశిస్తున్నాము. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిదని, ఆ హక్కును సద్వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని ఆయన తెలిపారు. రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలోని 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్ పోలింగ్ బూత్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులతో చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని, దేశాభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఓటు హక్కు మన జన్మ హక్కని, రామరాజ్య స్థాపనతో దేశం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావించి సుదూర ప్రాంతాల్లో ఉన్న తమ తమ బంధువులకు ఓటు హక్కు విలువను తెలుపుతూ సందేశాన్ని అందించి ఓటు హక్కును సద్వినియోగపరుచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. నగర ప్రజలకు ఈరోజంతా కూడా ఎన్నికల పండుగ. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ బయటకొచ్చి ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓటు వేయని వాళ్ళుంటే, అంటే మన బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, వారిని కూడా దయచేసి ఫోన్లు చేసి పిలిపియాలా. ఓటు మన జన్మ హక్కు. రాజ్యాంగంలో కల్పించిన మనకొక వజ్రాయుధం ఓటు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నా, ఏదైతే రాబోయే రోజులలో రామరాజ్య స్థాపనకు కానీ, ధర్మానికి కానీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని నేను మీ అందరితోటి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్ పోలింగ్ కేంద్రంలో 35వ పోలింగ్ బూత్లో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 13వ తేదీన జిల్లాలో ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన తెలిపారు. సాయంత్రం 6 గంటల లోపు ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి సులభంగా ఉండేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద వాహనాలను దారి మళ్లించామని ఆయన తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్ర వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఏదైనా రిపోర్ట్ ఉందా సార్ మీరు చేసిన ఏర్పాట్లు? ఇప్పటివరకు అన్ని ప్రశాంతంగానే జరుగుతుందండి. మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 1800 పోలింగ్ లొకేషన్స్ అన్ని ప్రశాంతంగానే జరుగుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేదు. ఈవీఎం రిలేటెడ్ అయినా లేదు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్గా తీసుకున్నటువంటి యాక్షన్స్ మనకి 700 వరకు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ కేంద్ర బలగాల సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది. అదే కాకుండా దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీస్ ఫోర్స్ అనేది డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. పెట్రోలింగ్ పార్టీస్ని పోలింగ్ రోజు అభ్యర్థులకు ఏదైనా వెసులుబాటు ఉంటుందా? పోలింగ్ కేంద్రాలు కానీ లేకపోతే పోలింగ్ ఏరియాలో తిరగడానికి కానీ లేకపోతే అండి పొలిటికల్ పార్టీస్కి రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. క్యాండిడేట్తో పాటు ఏజెంటు అండ్ ఇంకొక ఏజెంట్ ఆర్ పొలిటికల్ పార్టీ మెంబర్ ముగ్గురికి పర్మిషన్ అనేది ఉంటుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక పొలిటికల్ ఏజెంట్ అలౌ చేస్తారు. సో ముగ్గురు తప్ప వేరే పొలిటికల్ పార్టీ మెంబర్స్కి పోలింగ్ స్టేషన్ లోపల అలౌట్ ఉండదు. ఓన్లీ పోలింగ్ ఏజెంట్స్ ఎవరు సర్టిఫైడ్ ఉంటారు, అదే పోలింగ్ స్టేషన్లో ఓటర్గా ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ ఏముంటారు, ప్రతి క్యాండిడేట్కి ఒకరిని అలౌ చేయడం జరుగుతుంది. 200 మీటర్ దూరంలో ఒక బూత్ని అలౌ చేస్తాము. ఆ బూత్లో ఒక 10x10 టెంట్, ఒక టేబుల్, 2 చైరు, ఒక 2 వ్యక్తుల వరకు మాత్రమే. ఇంతవరకు మాత్రమే పొలిటికల్ పార్టీ ఆర్ క్యాండిడేట్ తరఫు నుంచి అలౌడ్ ఉంటారు. మిగతాది క్యాంపెయినింగ్, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, ఎక్కడైనా గుంపు కూడడం, ఇవన్నీ సెక్షన్ 144 అమల్లో ఉంది కాబట్టి అలౌడ్ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా ఏరియాలో గొడవలు జరిగే అవకాశం ఉందా సార్? ఇంకేమైనా సమాచారం? సిరికొండ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. పోలింగ్ సమయం ముగిసేసరికి 65% ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని ఆయా పార్టీలు అంచనా వేశాయి. సిరికొండ మండల వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. మండల కేంద్రంలో ఓటర్లు ఉదయాన్నే బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ సిరికొండ మండల కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందుతారని విశ్వాసం ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా మండలంలో పర్యటించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఓటింగ్ సరళిని పరిశీలించారు. గడ్గోలు గ్రామంలో కార్యకర్తలను కలిసి ఎన్నికల సరళిని అడిగి తెలుసుకున్నారు. వినియోగించుకోవడానికి ఆ గ్రామంలో సిరికొండలో ఓట్ను వేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఈ ఎన్నికల పండుగ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మన పవిత్రమైనటువంటి ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత. నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 13 లోక్సభ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నారు. అందుకొరకే మీ అందరితో కోరుకునేది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మిగిలిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోమని. బాన్స్వాడ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయాన్నే అధిక సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తాడ్కోల్లో స్థానిక ఎమ్మెల్యే పోచారం దంపతులు తమ స్వగ్రామమైన పోచారంలో ఓటు వేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాన్స్వాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఓటు వేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో మాట్లాడి ఎన్నికల సరళిని ఆరా తీశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోచారం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోస్రా మండల పరిధిలోని 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో
ఓటు అనేది చాలా పవిత్రమైనది. ఓటు విలువ వెలగట్టలేనిది. దేశాన్ని, రాష్ట్రాలను సంపద సృష్టించడం, పేదలకు వంచడం ఇది పరిపాలకుల యొక్క బాధ్యత. కాబట్టి ప్రజలు కూడా తమ ఇష్టం వచ్చిన వారికి, నచ్చిన వారికి, ప్రజాస్వామ్యాన్ని విలువలను కాపాడేటువంటి వ్యక్తులకు తమ పవిత్రమైనటువంటి ఓటును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోస్రా మండల కేంద్రంలోని 78వ బూత్లో ఈవీఎం మొరాయించింది. అరగంట తర్వాత ఈవీఎంను సాంకేతిక నిపుణులు సరిచేయగా అప్పటి వరకు ఓటర్లు వేచి ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరిస్తూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రజలకు వజ్రాయుధమని ఆయన అన్నారు. ఓటు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పరిరక్షణకై ఎన్నికల్లో భాగస్వాములు కావాలని కోరారు. బోధన్ నియోజకవర్గంలో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగింది. ఆయా పోలింగ్ కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. బోధన్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయమే ఓట్లు వేయడానికి ఆసక్తి కనబర్చారు. దీంతో ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మందకోడిగా సాగిన సాయంత్రానికి పుంజుకుంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవిపేట్ మండలం సిరాన్పల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బోధన్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆయా బూతులలో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటేయడానికి వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేను కూడా వచ్చి ఓటు వేశాను. అదేవిధంగా ఇప్పటికీ మెసేజ్ వస్తూ ఉన్నాయి. చాలా మటుకు ఎక్కువ శాతము 70-75% కాంగ్రెస్కి వేస్తూ ఉన్నారని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ ప్రజలు అడుగుతారు, ఎందుకే కాంగ్రెస్కి వేస్తారంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు కట్టి అన్ని విధాలు కట్టి 60-70 ఇయర్స్లో డెవలప్ చేసి మినిమం లోన్స్ తీసుకొని డెవలప్ చేసింది. 10 ఇయర్స్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణంలోని ఉద్మిర్ గల్లీలో గల 68 బూత్లో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నవీన్ అనే బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ బోధన్కు చేరుకున్నారు. గాయపడిన కార్యకర్త ఇంటికి వెళ్లి గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువులపై దాడులు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు ఐడెంటిఫై చేసిన ఇద్దరు ఆడపిల్లలు కాదన్నా ఇంత ఘోరంగా కొట్టిపోతాడు చేస్తున్నాడు. కడుపులోకి వస్తే తెలుసా ఉన్నాడు ఎప్పటికొకటి ఇంత నాన్నలు కూడా కాలేదు. బూతులు చెప్తున్నాడు అందరికి కాంగ్రెస్కి కాంగ్రెస్ ఓడు కాంగ్రెస్కి వేయాలి అని ఇద్దరు ముస్లింలు అని వేరే లైన్లో వేరే వాళ్ళకి చెప్తా ఉంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకుంటారు, ఎందుకు చెప్తున్నాడు అన్నందుకు దాడి చేసి రాళ్ళ ఇటుకరాయితోడు కొట్టి నెత్తివల్ల కొట్టి తన్ని కొట్టి ఈ కాంగ్రెస్ వాడు ఆయాంలో ఇలా నెత్తి మీద ఎక్కించుకుంటారు తుర్కోలని. ये दो सुवर जो है जो हमारे कार्यकर्ता पे हाथ उठाए आज, ये सुवर को कैसा सबक सिखाना हमारे को पता है. पुलिस केस हुआ है, FIR हुआ है,
सुगर के साथ कैसा ट्रीट करना हम ट्रीट करते हैं। రెంజల్ మండలంలో ఎలాంటి వివాదాలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఫలితంగా సమస్యాత్మక కేంద్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఏఎస్పీ కోటేశ్వరరావు మండలంలో పర్యటించి భద్రతా చర్యలను పరిశీలించారు. రెంజల్ మండలంలో ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ వేయడానికి 17 గ్రామాల్లోని ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బారులు తీరారు. ప్రజలకు ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించారు. దివ్యాంగులను వీల్ చైర్లలో గ్రామ పంచాయతీ సిబ్బంది పోలింగ్ బూత్లోకి తీసుకువెళ్లారు. అడిషనల్ ఎస్పీ కోటేశ్వరరావు పలు గ్రామాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. రెంజల్ మండల కేంద్రంలో 3 పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రక్కనే కూర్చొని ప్రచారం చేయడంతో గొడవలు జరిగే ప్రమాదం ఉందని భావించిన ఏఎస్పీ వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. 4 సెక్టార్ స్పెషల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ కోటేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రెంజల్ మండలంలో సందర్శించడం జరిగిందని అన్నారు. రెంజల్, నీలా గ్రామాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ముందస్తుగా పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మండలంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందని, ఎలాంటి వివాదాలు జరగలేదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దేవారెడ్డి, స్పెషల్ అధికారులు శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి, రవీందర్ రెడ్డి, రాధా, సుధా, మధుకర్, పోలింగ్ అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మనకి రెంజల్ మండలంలో రెంజల్, నీలా ఈ 2 గ్రామాల్లో కొంచెం సమస్యాత్మకంగా ఉన్నాయి. ముందు నుంచి వాటికి తగిన విధంగా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్ తీసుకొని ప్రశాంతంగా బందోబస్తు నడుస్తుంది, పోలింగ్ నడుస్తుంది. దానికి తగ్గట్టుగా మా బందోబస్తు కూడా ఉంది. ఇప్పటిదాకా ఎటువంటి ఇష్యూస్ కూడా అరైజ్ కాలేదు. ఎవ్రీథింగ్ పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బాల్కొండ నియోజకవర్గంలోని మానాల గ్రామంలో గల 149వ బూత్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశ్నించే హక్కును ఓటు మనకు కల్పించిందని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఎస్ఆర్ డిజిటల్ స్కూల్లోని పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా ఆయనతో తల్లి సువర్ణ, సతీమణి లత, సోదరుడు మహేష్, రిధిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూతావేటు దూరంలో ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2కి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు కావడంతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించారు. గాయపడ్డ వారిని బాధితుల కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎస్ఐ వినయ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. పడగల గ్రామంలో ఎర్రం గంగుబాయ్ అనే 97 సంవత్సరాల వృద్ధురాలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంది. అనంతరం వృద్ధురాలు మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందంగా ఉందని అంది. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ అర్బన్తో పాటు ఆర్మూర్ పట్టణంలోని పలు డివిజన్లలోని పోలింగ్ బూత్ కేంద్రాలను ఎమ్మెల్సీ మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించి కార్యకర్తలను కలిసి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్న లక్ష్యంతో ఉన్నారని వారు చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి